హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. చూసారు కదా, చికెన్ ఫ్రై ఏంటంటే చాలామంది ఫస్ట్ చికెన్ పచ్చిమిరపకాయలు అయ్యేసి ఫ్రై అయిన తర్వాత ఇది వేస్తారు. కానీ నేను అలా కాదు, అన్నీ కలిపేసి ఫ్రై చేస్తాను. ఒకసారి నా స్టైల్లో చూడండి. ఫస్ట్ ఓ బౌల్లో బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలానే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అలానే దాంట్లో గరం మసాలా పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకొని, దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని, అలానే ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు, అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి దీన్ని బాగా చేత్తో కలుపుకోవాలండి. గరిటితో కాదండి, చేత్తో కలపాలి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా ముక్కకి మసాలా పట్టినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి దీన్ని. చూసారు కదా, చాలామంది ఫ్రై ఇలా చేసి ఉండరండి. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఒక కడాయి స్టవ్ పైన పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి దీంట్లో వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది చికెన్ ఫ్రై అనేది ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత, చికెన్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా అన్నీ వేస్తూ ఉంటారండి. అలా కాదు, నేను కలిపినట్టుగా అది మసాలా అన్నీ కలిపి పక్కన పెట్టుకొని దాని తర్వాత ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంట్లో ఇలాగే ట్రై చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీరే కామెంట్లో నాకు చెప్తారు. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్లోనే చాలా వాటర్ ఉంటుందండి. మనకి నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం పెరుగు, నిమ్మకాయ వేసాం కాబట్టి మనకి ఈ ఫ్రైలో స్మెల్ కూడా తెలియదండి. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా వాటర్ ఎలా బయటకు వస్తుందో. ఈ వాటర్ తోటే మొత్తం చికెన్ అంతా ఫ్రై అయిపోతుందండి. ఎప్పుడైనా సరే మూత పెట్టుకోవాలండి. చికెన్కి మూత పెట్టుకుంటే తొందరగా వాటర్ బయటకు వస్తుంది. తర్వాత ముక్క మొత్తం కూడా బాగా ఉడుకుతుంది. ఆవిరి బయటికి పోకుండా చికెను ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హైలో పెడితే తొందరగా వాటర్ ఇంకిపోతుంది, ముక్క కూడా ఉడకదు. అందుకని మనం ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకోవాలి, లేదా కొంచెం ఫ్లేము పెద్దగా పెట్టుకోవాలంతే. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదండి. మీకు చికెన్ అనేది ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. ఒకసారి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం మధ్యలోనే కరివేపాకు వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకోకూడదు. మధ్యలో వేసుకుంటే ఏంటంటే చికెన్ తినేటప్పుడు కరివేపాకు స్మెల్ వస్తూ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మధ్యలోనే కరివేపాకు కూడా వేసుకొని ఇంకా బాగా వాటర్ ఇంకినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేను మూత పెడుతూనే ఉన్నాను. తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. అలా కాకుండా ఇదొక డిఫరెంట్ స్టైల్లో టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. అంటే ఆ స్టైల్ వేరే ఉంటుంది టేస్టు, ఈ స్టైలు టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. తర్వాత ముక్కకి కూడా బాగా మసాలా పట్టింది. మనం వెజ్ బిర్యానీలో కూడా నంచుకోవచ్చండి, రైస్లో నంచుకోవచ్చు. ఫైనల్గా అయ్యింది. కొత్తిమీర జల్లి స్టవ్ బంద్ చేస్తున్నాను. చూసారు కదా చికెన్ ఫ్రై.